మనం ఇక్కడ విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. థాయిలాండ్, మయన్మార్లో సంభవించినటువంటి ఈ వినాశకరమైనటువంటి భూకంపం పట్ల చాలామంది గాయాల పాలయ్యారు. అందుకే బిల్డింగ్లు సైతం కుప్పకూలినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే రిక్టర్ స్కేల్ మీద 7.7 ఉన్నట్టుగా అక్కడ సూచిస్తుంది. కేవలము థాయిలాండ్ లేదు, మయన్మార్లో కూడాను పెద్ద ఎత్తున ఈ భూకంపం సంభవించింది. అయితే దీనికి సునామీ అనేది ఏమీ లేదు, కానీ భారీ ఎత్తున ఆస్తి నష్టం అనేది జరిగింది. ప్రాణ నష్టం కూడా చాలా వరకు జరిగినట్టుగా సమాచారం అందుతుంది. భారతదేశం నుండి సాధ్యమైనటువంటి అన్ని సహాయాలు అందించడానికి మోదీ సిద్ధంగా ఉన్నట్టు కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే మయన్మార్లో, థాయిలాండ్లో అక్కడ చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కూలిపోయినటువంటి భారీ ఎత్తున భవనాలు, శిథిలాల్లో కూరుకుపోయినటువంటి మృతదేహాలు కూడా అక్కడ కనబడుతున్నాయి. అవి ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను నియంత్రించే పనిలో ఉన్నారు. అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. బిల్డింగ్లు ఒక్క దానిపై ఒకటి ఒరిగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. కొన్ని బిల్డింగ్లు సైతం ఏకధాటిగా కుప్పకూలిపోయినాయి. 10 అంతస్తుల భవనాలు సైతం నేలకొల్లినటువంటి ఘటన. దుమ్ము ధూళితోటి ఆ ప్రాంతం అంతా ఒక భయానక వాతావరణం నెలకొని ఉన్నది. జనం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బిల్డింగులన్నీ కుప్పకూలిపోయినాయి. ఇక వాళ్ళంతా సహాయక చర్యలకు కొంతమంది నిమగ్నం అయితే అక్కడ నుంచి తప్పించుకునేందుకు వారు చేసినటువంటి ప్రయత్నాలు చాలా 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 అగమ్య గోచరంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బౌద్ధ రామాలు సైతము పూర్తిగా ధ్వంసమైనాయి. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల వాళ్ళు కూడాను చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండాను ఆ ప్రాంతంలో థాయిలాండ్లో ఉన్నటువంటి ఆవా బ్రిడ్జ్ సైతం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇక రోడ్లు మొత్తం కుంగిపోయినాయి. అక్కడ ట్రాఫిక్ మొదలవుతున్నట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే రోడ్లన్నీ చీలిపోయినటువంటి సంఘటనలు ఇక్కడ మనకు ఫొటోస్లో చాలా చక్కగా కనబడుతుంది. అంటే రిక్టర్ స్కేల్ మీద 7.7 2 అక్కడ భూకంపం సంభవించడంతో అటు బ్యాంకాక్లోను, ఆ థాయిలాండ్లోను, లేక అక్కడ మయన్మార్లో కూడాను అనేక రకాలుగా అనేక హోటళ్ళు, ఇళ్ళు, ఆ పిల్లల ఆట స్థలాలు, స్కూళ్ళల్లో అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటన చాలా ఎక్కువగా కనబడ్డది. భయంతో అక్కడ ఉన్నటువంటి జనము బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి చాలా ఘోరంగా కనబడుతుంది.